అందరికీ వందనాలు. నేటి దినమున ఈ వీడియో మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాము కుటుంబ సమేతంగా. సార్, గత 20 సంవత్సరములుగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మారుతి నగర్లో బైబిల్ మిషన్ ప్రేయర్ హాల్ సొసైటీ చర్చి పాస్టర్గా, అలాగే మా తల్లిగారు గౌరమ్మ, మా పాస్టమ్మ, మా పిల్లలము మేము చర్చి నిర్మాణం చేసుకొని ఇక్కడ నివాసం ఉంటూ ప్రార్థనలు నిర్వహిస్తున్నాము. ఈ స్థలంలో కొంతమంది చర్చి స్థలాన్ని కబ్జా చేయడానికి మరి దాడి చేసి చర్చి ప్రహరీ గోడలు పగలగొట్టి చర్చిని కూల్చడానికి ప్రయత్నం చేశారు. మేము నందికొట్కూరు సివిల్ జడ్జి కోర్టులో OS నెంబర్ 328/2021 పిటిషన్ వేసినప్పుడు మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు. అలాగే హైకోర్టులో కూడా మేము కేసు వేసినప్పుడు మాకు హైకోర్టు కూడా చర్చి కూల్చవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కొంతమంది చర్చి స్థలాన్ని కోర్టులో ఉన్నా కానీ చట్టానికి వ్యతిరేకముగా చర్చిని కూల్చేయడము, బండలు పగలగొట్టడము, ప్రేయర్స్ జరగకుండా అడ్డుపడడము చేస్తున్నారు. మేమంతా ఈ చర్చి దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం. సార్, దయచేసి మాకు, మా చర్చి సభ్యులైన వారికి, మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. దయతో మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మేము యథావిధిగా ప్రార్థనలు నిర్వహించుకోవడానికి మా చర్చికి ఎటువంటి ఆటంకములు లేకుండా సహాయం చేయగలరని సీఎం చంద్రబాబు నాయుడు గారికి, MRO గారికి, కమిషనర్ వారికి, అధికారులందరికీ మా విన్నపాన్ని తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. సార్, అందరికీ వందనాలు అయ్యా. ప్రతి ఆదివారము మేము ఆరాధన చేసుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు ప్రార్థనలు, మందిరంలో ప్రార్థనలు చేసుకుంటున్నాం. మేము మా చర్చిపై దాడి చేసిన వారి మీద మేము స్టేషన్లో కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాము. వాటిని CSR FIR చేసినామన్నారు. FIR కాపీ కూడా ఇచ్చారు. అట్లే మరలా వారి మీద కేసు FIR చేసినా కానీ వాళ్ళు మరలా మా చర్చిపై దాడి చేస్తున్నారు. మమ్మల్ని ఎలాగైనా ఈ స్థలంలోంచి వెళ్ళగొట్టాలని, ఈ స్థలాన్ని, చర్చి స్థలాన్ని ఆక్రమించాలని పదే మా మీద దాడి చేస్తూ భయక్రాంతులకు గురి చేస్తున్నారు. మేము నందికొట్కూరు టౌన్ స్టేషన్ CI సార్ను మేము కలవడం జరిగింది. అలాగే సార్, రేపు ఆదివారం మాకు ఆరాధన, రేపు సండే ఆదివారం ఆరాధన. ఇక్కడ ఆరాధన జరగకూడదని, ఇక్కడ ప్రార్థనలు చేయకూడదని, ఆదివారం నుంచి ఆరాధనలు జరగకూడదు, మీరు చర్చి లోపలికి వెళ్ళకూడదు, ప్రార్థనలు చేయకూడదు, ఇక్కడ ఎటువంటి ప్రార్థనలు మీరు చేయకూడదు, ఇక బంద్ చేయాలి, ఇక నుంచి చేయకూడదని చెప్పి మాకు CSR తెలియజేయడం జరిగింది. కనుక మేము ఎన్నో సంవత్సరం నుంచి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాము. 20 సంవత్సరం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాము. అలాగే కోర్టులో వేసుకున్నాము, మాకు ఇంజెక్షన్ ఆర్డర్లో ఉన్నాము, హైకోర్టులో వేసుకున్నాము, ఫేవర్గా ఉంది. అలాగే కోర్టులో కేసు కూడా పెండింగ్లో ఉంది. అయినప్పటికీ మేము కట్టుకున్నటువంటి చర్చిలో, మా స్థలములో మేము ప్రార్థన చేసుకోవడానికి అడ్డు చేస్తున్నారు. అలాగే CSR కూడా ఆదివారం ఆరాధన జరగకూడదు, ఇక్కడ ఏ ప్రార్థనలు చేయకూడదు అన్నారు. దయతో మాపై దయ ఉంచి ముఖ్యమంత్రి గారు, అలాగే అధికారులైన వారు, అలాగే మాపై దయ ఉంచి మా ప్రార్థనలకు ఎటువంటి భంగము కలగకుండా, మాకు ప్రార్థనలకు ఆటంకము లేకుండా, అలాగే మా సంఘానికి, మా బైబిల్ మిషన్ సంఘానికి, మా కుటుంబానికి రక్షణ కల్పించి, మాకు ప్రాణాన్ని కూడా ఉంది, రక్షణ కల్పించి మా సంఘానికి మేలు చేయగలరని, మమ్మల్ని ఆదుకోగలరని, మాకు సహాయం చేయగలరని అయ్యా మీకు తెలియజేస్తున్నాము. దయతో మాపై దయ ఉంచి సహాయం చేయవలసిందిగా అధికారులైన వారికి తెలియజేస్తున్నాము. మా వందనాలు.
అధికారులైన వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి గత 20 సంవత్సరాలు ఇక్కడ దేవుడు పిలిచి మాట్లాడి అధికారులతో కూడా మాట్లాడి మరి ఎంఆర్ఓ కూడా ఒక ప్లాన్ కొలిచి చేసుకోమని ఎంఆర్ఓ సంఘం పెట్టి ప్లాన్ ఇచ్చారు. 20 సంవత్సరాల క్రితం ప్లాన్ ఇచ్చిన కూడా మమ్మల్ని ఈరోజు ఎంతో భయంకరంగా బాధ పెడుతున్నారు. ఆరాధన జరగకుండా ప్రార్థన కటంకాలు చేస్తున్నారు. మరి అధికారులకు మేము చెప్పుకుంటున్నాము, మా యొక్క విన్నపములు మీరు మరి ఆలకించాలని, మా దుఃఖం ఆలకించాలని మీకు తెలియచేసుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి అయినా మరి మా నాన్న మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ మరి నా తండ్రి మరి సిఐ డిపార్ట్మెంట్ కూడా పోలీసులు కూడా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలని, మా ఆరాధనలు జరుపుకోవడానికి మీరు సహాయం చేయాలని, ఈ చర్చిని మాకు సహాయం చేసి ఈ స్థలాన్ని మాకు మీరు సహాయం చేసి ఇప్పించాలని మేము మరీ మిమ్మల్ని మరి కోరుకొని మా యొక్క దుఃఖాలు మా యొక్క కష్టాలు మీరు ఆలకించాలని, మరి ఎంతో బాధ పెడుతున్నారు, ఎంతో దుఃఖ పెడుతున్నారు. కొట్టనిగా తిట్టడము, కొట్టడము, సంఘాన్ని చర్చిని కూల్చేస్తామని వచ్చడము, సంఘాన్ని కొట్టడము, మరి సంఘాన్ని తిట్టడం, మీరు తలకాయలు బలగొడతాం, మీరు వస్తేనే సంఘాన్ని వేయిస్తున్నారు సార్. మీరు మరి దయచేసి మాకు న్యాయం చేయాలని మరి